డబ్బు సంపాదించడం కోసం బతకాలో, బతకడం కోసం డబ్బు సంపాదించాలో అర్థం కావట్లేదురా. 24 గంటల డబ్బు కోసం పరిగెడుతున్నాం కదా, అయినా డబ్బుకు మనం అంటే జాలి లేదురా. డబ్బు ఒకటే రా లైఫ్. దాని అమ్మ జీవితం 3 ఏళ్ల నుంచి తిరిగితే ఆ జాబు ఈ జాబు అని చెప్పేసి ఆ బ్రోకర్ నా కొడుకులు అంత ఇవ్వు ఎంత ఇవ్వు అనే వాళ్ళు తప్పించి ఎవ్వడు కూడా ఉద్యోగం చూపించట్లేదు. అంతా డబ్బు డబ్బు డబ్బు. ఏం చేస్తాం బావా, మనకంటూ ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఏ రోజు రాదురా, డబ్బు ఒకటే రా లైఫ్ ఈ రోజుల్లో మాత్రం. డబ్బు ఒకటే లైఫ్ కాదురా, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే లైఫ్. 2 రోజులు రెంట్ కట్టకపోతే రూమ్ ఖాళీ చేసి మన్నాడు. 2 రోజులు టైం ఉంది కదా, చూద్దాంలే. అయినా మన దగ్గర ఏంటి ఉందరా, బొంత తలకడ తప్పించి. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? గుడికెళ్ళి వచ్చాం కానీ ఆ బ్రోకర్ గారు ఇప్పుడే కాల్ చేశాడు. 5 లక్షలు ఉంటే జాబ్ కన్ఫర్మ్ అంట. అంటే ఇంతవరకు కష్టపడి చిన్నప్పటి నుండి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు అన్నీ వేస్ట్ అనమాట. వాల్యూ లేదు, డబ్బుకే వాల్యూ. మన చుట్టూ ఉన్న సొసైటీ చూడడానికి నీట్గా ఉన్నా లోపలంతా అవినీతే బా. అంటే 5 లక్షలు కట్టేద్దాం అంటావు? కట్టేద్దాం బా. సరేలే, ఈరోజు సండే కదా, బిర్యానీ చెప్పు అయితే. డబ్బులేవి? 150 రూపాయలు బిర్యానీకి డబ్బులు లేవు కానీ సిలిపిన్ ప్యాంట్లు వేసుకొని 5 లక్షలు కట్టేస్తాడు. ఈడు బొర్రా ఈడు అవే. పద పద, ఈ జన్మకు మనకు జాబులు వచ్చినట్టు. ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మ. రే వినాయ్, క్యాచ్. రే కృష్ణ, రే ఇక్కడ ఏదో బ్యాగ్ ఉందిరా. మనకెందుకురా, వెళ్ళిపోదాం. ఒకసారి చూసి వెళ్ళిపోదాం, ఏమైపోద్ది. ఒరే ఏంట్రా అంత డబ్బు? రే మొత్తం డబ్బు మనం తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్లారనేది వెతుకుతారు. సో మనం ఏం చేద్దామంటే సగం తీసుకెళ్ళి సగం ఉంచేద్దాం. సరే చూడు, ఎవరైనా బయట ఉన్నారేమో చూడు, వెళ్ళి. నా కొడుకులు డబ్బులు పట్టుకొని దొబ్బిసారు 10 రోజుల నుంచి కనిపించట్లేదు. ఏరా అంత సీరియస్ అవుతున్నావు? ఎప్పుడు లేంది. కష్టపడి సంపాదించిన డబ్బులు రా, ఎవరు అడిగినా ఇవ్వలేదు, కానీ వాళ్ళు అడిగితే ఇచ్చాను. ఇప్పటికే ఊరి మీద అన్ని అప్పులు చేసాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్పు అంటే ఎవడిస్తాడరా మనకి? ముందు అప్పుల బారి నుంచి తప్పించుకోవాలి మనం. నువ్వు నీ సన్నోరు దండం రా బాబు. చూడు ఎదరంగా అప్పులు వస్తున్నారు. లేరా కొంచెం ప్లేసి మొత్తం ఆవరించాం. ఈడో దరిద్రం, అలా సాగొడతావరా. బాబా ఏంట్రా మెత్తుకుంది? పోలేరా బాబు, ఈ రోజు నుంచి మన కష్టాలన్నీ తీరిపోయి వాళ్ళకి. బాబు ఉండు, అప్పుడే తీకు, నేను బయటకు వెళ్ళి చూస్తా. అప్పుడు డబ్బు లెక్క పెట్టి జాగ్రత్తగా దాయి. ఈ రోజు నుంచి మన చేతకాల మారబోతుంది. హలో సార్, రెంట్ కట్టేస్తాం సార్. ఎవర్రా అంత స్లోగా మాట్లాడుతున్నావు? హలో, ఇంకో 2 months ఎక్స్ట్రా కడతాం. సాయంత్రం రండి, మీ మొహాన్ని కొట్టేస్తాం. ఎంత కావాలో అంత. ఏం రా వానికి అలా మాట్లాడుతున్నావు? ఎవడో ఓనర్ ఎవడికి ఓనర్ రా. ఈరోజు ఎవడి జేబు ఫుల్గా ఉంటే వాడే ఓనర్. అయినా నువ్వు ఎవరి దగ్గర భయపడదు, ఎందుకంటే భయపెట్టి ఆయుధం ఈరోజు మన చేతుల్లో ఉంది. సరేరా, అలా పార్టీ చేసుకోండి. అదే ఇంకా మనకు ప్రతిరోజు పార్టీ. మన బానిస బ్రతుకులు చూసి డబ్బు కూడా మన దగ్గరకు వచ్చేసిందిరా. అవును బా, పార్టీ చేసుకుని ఎన్నో రోజులైంది కదా, పార్టీకి వెళ్దాం పదరా. చేసుకుందాం కానీ ముందు డబ్బు జాగ్రత్తగా ఉంచు. ఓకే బావా. హలో, ఎవడ్రా నువ్వు? అవునరా, ఎవడే అంటాను. అయితే ఎంత ఇవ్వాలో చెప్పు, నీకు విసిరేస్తా డబ్బు. నువ్వు అసలు ఎవరి దగ్గర భయపడదు, మనలో పవర్ ఉంది. ఆ పవర్ ఉన్నంత వరకు ఎవడు ఏం పీకలేడు. పదా పార్టీ చేసుకుంటా.
ఈ రోజు నుంచి మనం తప్పు చేసినా సమాజం మనల్ని మంచిగానే చూస్తుందిరా. ఎస్ బికాస్ యూ హ్యావ్ మనీ. మనిషి బావా వాషింగ్ పౌడర్ నిర్మా మందులోని సోడా చాలా కిక్కిస్తుంది నిర్మా. మాకెందుకురా బాబు ఈ కర్మ? అబ్బా గట్టి తిన్నారా బాబు, డబ్బు ఒకటి చాలరా. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం ఏ టైంకి ఇంటికి వెళ్ళా మళ్ళీ అప్పుడు అడగడం. ఎందుకంటే మన దగ్గర ఫుల్గా ఉన్నాయి. అది రే వాళ్ళు పరస్ పడిపోయినట్టుంది, వెళ్ళిచ్చి. కోట ఉంటే చూడదు కదా. డబ్బులేదు కిక్ మారు. ఎవడాడు మీకు ఎంత ధైర్యం రా నా పర్సు కొట్టేయడానికి దొంగ వల్లారా. ఏయ్ మాటలు తిన్నగారాని పడిపోయిన మీ పర్స్ ఇవ్వడానికి మావాడు వచ్చాడంతే. దొంగల్లా కనిపిస్తున్నావా మీకు? అయినా మీ మొహాలు ఒకసారి అద్దాల్లో చూసుకోండి, ఎవడు దొంగల్లో ఉన్నాడో మీకు అర్థం అవుతుంది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చా? ఎంతసేపు అలా ఇంట్లో ఉంటాం, అందుకే అలా బయటికి తీసుకొచ్చాను. కొంచెం తగ్గిందా? పర్లే, కొంచెం తగ్గింది. సరే కానీ నీ కళ్ళేటి ఎలా ఉన్నాయి? నేను నైట్ నిద్రపట్టలేదా? అసలు పడుకుంటేనే కదా. నైట్ ఆడవడ దొంగ అన్న ఒక్క మాటకే నైట్ అంతా నాకు నిద్ర లేదురా. అవునరా, నాకు అవే గుర్తొచ్చి అలా. ఒకవైపు నీ ఒంటి మీద దెబ్బలు, మరోవైపు మనం అక్రమంగా సంపాదించిన డబ్బులు. జీవితంలో మనశ్శాంతి లేనప్పుడు నిద్ర సరిగ్గా పట్టదని నాకు ఈరోజే అర్థమైందిరా. అందుకే మనం మనశ్శాంతిని దూరం చేసి ఆ డబ్బు మనకు వద్దురా. ఏం మాట్లాడుతున్నావురా? చాలా రోజులకు మన జీవితం మారిందా? ఏం మారిందిరా? 10 రూపాయలు ఉండాల్సిన మన జేబులో 100 నోట్లు ఉన్నాయి. నిన్నటి వరకు మనల్ని చూసి చీ అన్నవాడే ఈరోజు మనతో చేతులు కలుపుతున్నాడు. మొన్నటి వరకు మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియని మనుషులు ఈరోజు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారంటే నీకిందులో మార్పు కనిపించిందేమో, నాకు మాత్రం డబ్బే కనిపించిందిరా. నువ్వెన్నైనా చెప్పురా, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఒకప్పుడు మనం పెరిగానం తిన్నా హ్యాపీగా నిద్ర పెట్టదు, కానీ నైట్ బిర్యానీ తిన్నాం, బిల్లు కంటే టిప్పే ఎక్కువ ఇచ్చాం. కనిపించే ప్రతి ఒక్కరికి మన దగ్గర డబ్బు ఉందని ఆహం చూపించాం. ఏదో ఒకరోజు ఈ సమాజానికి నిజం తెలుస్తుంది. ఆ రోజు ఈ సమాజం మనల్ని దొంగలనే చూస్తుంది. ఆ రోజు మనం ఏదో రాంగ్ డెసిషన్ తీసుకోవడం కన్నా ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడమే కరెక్ట్. నీకు నచ్చకపోతే నీ వాటా రెడీగా ఉంది, తర్వాత నీ ఇష్టం. ఏరా అలా ఉన్నావు? నైట్ నిద్ర పట్టలేదా? ఆ గొడవ జరిగినప్పటి నుంచి నిద్ర లేదురా. వాళ్ళు మనల్ని దొంగ అన్నందుకే కదా ఇదంతా జరిగింది. అదంతా వదిలేరా, మనకు రావాల్సింది మనకు వచ్చిందిగా, ఇంకా సుఖంగా ఉండొచ్చు. అవునరా, డబ్బు ఉంటే సుఖంగా ఉండొచ్చు, కరెక్టే. కానీ ఆ ధనం ప్రపంచంలో ఎక్కడున్నా సుఖాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సంతోషంగా ఉండాలంటే ఉండాల్సింది ధనం కాదురా, గుణం. అయితే ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఎక్కడ తీసిన డబ్బు అక్కడే పెట్టేద్దాం అంటాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇన్ని రోజులుగా మనకు ఒక గుర్తింపు వచ్చింది, ఏం లేదు చెప్పురా మన జీవితంలో. మనశ్శాంతి లేదురా. ఈ రోజుల్లో వేల కోట్లు సంపాదించిన కోటీశ్వరులు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారంటే దానికి కారణం వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదురా, వాళ్ళ జీవితం మనశ్శాంతి లేక. అవును బావా, కానీ ఇప్పుడు మనకు ఒక గుర్తింపు వచ్చింది. అవునరా, ఆ గుర్తింపు మన టాలెంట్ వల్ల వచ్చింది కాదు,
మన దగ్గర ఉన్న డబ్బు వాళ్ళు వచ్చింది. డబ్బు వాళ్ళు వచ్చిన గుర్తింపు మనకెందుకురా? కొంచెం లేట్ అయినా పర్లేదు, మన గుర్తింపు మనమే తెచ్చుకున్నాం. అవును బావా, తర్వాత నిజం తెలిసి ఈ సమాజంలో ఎదవలవడం కన్నా ఈ డెసిషనే కరెక్ట్ రా. అందుకేరా మనం తీసిన డబ్బు రేపు ఎక్కడ తీసామో అక్కడ పెట్టేద్దాం. సరే బావా. అమ్మయ్య, ఎక్కడ తీసిన డబ్బులు అక్కడ పెట్టాం బావా. అందుకే రా మనసు ప్రశాంతంగా ఉంది. నాకు డౌట్ బావా, నీకు ఎప్పుడు డౌట్లు రావు, చెప్పి ఏదో ఒకటి చెప్తావు కదా. ఆ డబ్బులు ఎక్కడికి దొరికాయి అంటావు? ఏమోరా నాకు అదే డౌట్. డౌట్ కదా. ఈ 6 ఏళ్ల పసివాడు నిజంగా డబ్బు కోసం లోపలికి వెళ్ళాడా అన్న విషయం మనకు తెలియదు. కానీ లోపల డబ్బు కనిపిస్తే మాత్రం దాన్ని దోచుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఎందుకంటే 6 ఏళ్ల పసివాడి నుండి 60 ఏళ్ల ముసలివాడి వరకు నాకు వద్దు అనకుండా తీసుకునేది ఏదైనా ఉంది అంటే అది ఒక్క డబ్బు మాత్రమే. అలా డబ్బు మాయలో పడి తమ సుఖాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని దూరం చేసుకున్న వారందరినీ ఈ చిత్రం మారుస్తుందని ఆశిస్తూ